ఆ బూత్ చూసుకుంటే ఈ బూత్ మేము చూసుకుంటాం. ఊరు వెళ్ళా ఉంటాయా అటెల్లు బాబాయ్ చెయ్యి పెట్టండి బాబాయ్ మంది అయిపోయింది వదిలాలి అన్నాపతి శివకుమార్ గారి నాయకత్వం, వదిలాలి గ్రామశ్రీ గారి నాయకత్వం, వదిలాలి అన్నాపతి శివకుమార్ గారి నాయకత్వం, వదిలాలి గ్రామశ్రీ గారి నాయకత్వం, వదిలాలి లోకల్ శివన్న నాయకత్వం, వదిలాలి శివకుమార్ గారి నాయకత్వం, వదిలాలి లోకల్ శివన్న నాయకత్వం, వదిలాలి కిలారి రోషన్ గారి నాయకత్వం, వదిలాలి శాసనసభ్యులు అన్నాపత్రి శివకుమార్ గారు, శాసనసభ్యులు అన్నాపత్రి శివకుమార్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సభ్యులుగా. అలాగే కిలారి రోసి గారు వేదికపైకి రావాల్సిందిగా సభ్యులుగా కోరుతున్నాను. ఎంపీ రావాల్సింది కోరుతున్నాము. కుర్రా బాబు గారు వేదికపైకి రావాల్సింది కోరుతున్నాను. ఎంపీ గారిని మనంతా సత్కరించవలసిందిగా డాక్టర్ అఖిలేష్ అవినాష్ చైర్పర్సన్, మాజీ చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్ అందరూ కూడా నాయకత్వం. అన్నాపత్రి శివకుమార్ నాయకత్వం, లోకల్ శివన్న నాయకత్వం, వదిలాలి శివన్న నాయకత్వం, వదిలాలి రోసి గారి నాయకత్వం, వదిలాలి లోకల్ శివన్న నాయకత్వం. చైర్పర్సన్ రాజకీయ గారు సత్కరిస్తా ఉన్నారు. అలాగే డాక్టర్ అఖిలేష్, డాక్టర్ అవినాష్ ఈ రోజున డాక్టర్ అవినాష్ మెమెంటోతో సత్కరిస్తా ఉన్నారు శ్రీకృష్ణుని పద్మంతోటి. ఈ రోజున మన చంద్రవంశ క్షత్రియ యాదవ సోదరుల ఆత్మీయ సమావేశానికి వీక్షించినటువంటి శాసనసభ్యులు అన్నాపత్రి శివకుమార్ గారికి ఈ
మాజీ ప్రెసిడెంట్ చైర్పర్సన్ ఇద్దరిని సత్కరిస్తా ఉన్నాను. అన్నాపత్రి శివకుమార్ గారికి అవినాష్ శంఖం శ్రీకృష్ణుడి శంఖం అష్టవిద్యలో ఆరితేరిన అర్జునుడివా పాంచజన్యాన్ని పూరించిన కృష్ణుడివా పాంచజన్యానికి రోసేగానికి పిల్లల ద్రోగి అస్త్ర విద్యలో ఆరితేరిన అర్జునుడు ఒకడు పాంచజన్యాన్ని పూరించిన కృష్ణుడు. మన పార్లమెంట్ సభ్యులైనటువంటి కిలా రోసే గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తారు. మన గురించి, మన జాతి గురించి ఆయన వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. ఈ రోజున మరి మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. మన ఈ యాదవ కులానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మంచి సముచిత స్థానాన్ని కల్పించారు. మహిళా బాలుప్రసాద్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఎంపీటీసీ సభ్యులు మహిళా బాలుప్రసాద్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఎంపీ గారు కిలారి వెంకట రోసి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు వహించిన మిత్రుడు నాగేశ్వర గారికి, అలాగే సోదరుడు మీ అందరి అభిమాన నాయకుడు తెనాలి శాసనసభ్యులు లోకల్ శివకుమార్ గారికి, మన తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ రాధికా గారికి, ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ గారు సుజాత గారు, సీతామహాలక్ష్మి గారు, మా శ్రీనివాసరావు గారు, వేదికలున్న డాక్టర్ అవినాష్ అండ్ అఖిలేష్, అలాగే మా బుజ్జి రమేష్, అందరికీ పేరు పెన్న మన నియోజకవర్గం, మా పొన్నూరు నియోజకవర్గంలో ముఖ్య నాయకులు కుర్రా పావుల్ గారు, ఇక్కడ వచ్చేసిన యాదవ సోదరులందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మన సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గానికి గతంలో మీరు చూస్తుంటారు తెలుగుదేశం పార్టీ అత్యధికంగా మిమ్మల్ని అందరూ కూడా వాడుకొని ఒక ఓటర్లుగానే భావించారే తప్ప తగిన ప్రాధాన్యత ఎప్పుడు ఇచ్చారని అడుగుతా ఉన్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక
దాదాపు 8 సీట్ల వరకు ఎమ్మెల్యే సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు, 2 రాజ్యసభ సీట్లు కూడా ఇవ్వడం జరిగింది. 2 రాజ్యసభ సీట్లు పేద మస్తారాయణ వస్తూ ఉన్నారు, అదేవిధంగా కృష్ణయ్య యాదవ్ గారు. అంటే ఎప్పుడైనా సరే రాజ్యసభ సీట్లు ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ ఇచ్చిందా అని అడుగుతా ఉన్నారు. ఎప్పుడు కూడా ఇవ్వాల. ఎవరు తూకం ఎక్కువ ఉంటే వాళ్ళకి రాజ్యసభ సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తుంటారు గుంటూరు పార్లమెంటు సభ్యుడు కూడా ఎంత ఎక్కువ తోపేస్తే అంత అలాంటి మెంబర్లకు ఇస్తూ ఉంటారు. అంటే గుంటూరు జిల్లాలో సామాన్యుడికి పరిచయం ఉన్న వ్యక్తులు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లోక్సభ అభ్యర్థులు కానీ రాజ్యసభ అభ్యర్థులు కానీ తీసుకోవాలి. మీరు చూడండి, ఎవరినైనా సరే తీసుకొచ్చిందా అని అడుగుతా ఉన్నా. ఎప్పుడు కూడా తీసుకురాలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఇవాళ రాజకీయంగా, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఇవాళ ఎన్ని వర్గాల్ని ఈరోజు ఆయన ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. అదే తెలుగుదేశం పార్టీ ఆ విధంగా కాదు. అధికారం వచ్చే వరకు అందరి మీద భుజాల మీద చేతులు ఉంటాయి. అధికారం వచ్చిన తర్వాత అందరిని దూరం పెట్టేస్తారు, వాళ్ళ వర్గం వరకే ముందు ఉంటుంది. ఇవాళ మీరు చూస్తుంటారు, గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో మరి ఏదైతే మంత్రివర్గంలో 60 నుంచి 70% ఒకే వర్గం ఉంటుంది, మిగతా 30% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 60% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, 40% ఓసీలు కానీ మిగతా వాళ్ళు కానీ ఉన్నారు. అంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఏదైతే ప్రజల ముందు మాట ఇస్తూ ఉన్నారో ఆ మాట తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు అనేది మనందరం కూడా గ్రహించాల్సిన ఆవశ్యకత ఉంది. రేపు జరగబోయే ఎన్నికల్లో, ఎందుకంటే 4 రోజులే ఉన్నాయి, మీ అందరూ కూడా ఒకసారి గ్రహించాలి. ఈ రాష్ట్రంలో ఎన్నో వర్గ ప్రజలు, మరి ముఖ్యంగా బీసీలో చాలా చిన్న చిన్న కులాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆర్థికంగా చాలామంది వెనకబడిపోయారు. ఆర్థికంగా చాలా కుటుంబాలు వెనకబడిపోయాయి. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇవాళ మరి ముఖ్యంగా బీసీలో అయితే ఇవాళ సంక్షేమ పథకాలు వాలంటీర్ ద్వారా ఇంటింటికి అందించిన ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే. ఎక్కడా కూడా కులం, మతం, పార్టీ చూడకుండా ఇవాళ సంక్షేమం ద్వారా ఈ రాష్ట్రంలో ఎందుకు డబ్బులు ఇస్తూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చెప్తా ఉంది, వాళ్ళు ఎంతసేపటికి పప్పు బెల్లలాగా పంచారు, ఈ రాష్ట్రం దివాలా తీస్తూ ఉంది, శ్రీలంక అయిపోతుందని చెప్పాడు చంద్రబాబు నాయుడు. మరి ఇవాళ సిగ్గు లేకుండా మళ్ళీ అదే స్కీములు మేము కొనసాగిస్తాం, దీనికన్నా అదనంగా మళ్ళీ సూపర్ 6, సూపర్ 7 ఇస్తా ఉన్నాడు. ఏ విధంగా ఇవ్వగలుగుతాడు? అంటే ప్రజల్ని అంత పిచ్చోళ్ళుగా చూస్తూ ఉన్నారా, అంత చదువులేని వాళ్ళు అంత నిశానీలుగా చూస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ యాదవ సామాజిక వర్గానికి ఏ విధంగా మీరు వాడుకున్నారో మనందరికీ కూడా తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాతే వాళ్ళు పార్లమెంట్ మెంబర్లు ఇచ్చారు, లేకపోతే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. ఇది మీరు అందరూ కూడా బాగా గ్రహించాలి. సునీల్ కుమార్ గారిని, ఇక్కడ అనిల్ కుమార్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాతే ఎక్కడ వెనకబడిపోతున్నామన్న ఒక భావంతో వాళ్ళు కూడా 2 సీట్లు ఇవ్వడం జరిగింది, లేకపోతే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. ఇది చాలామంది పెద్దలందరూ కూడా తెలుసు. ఇవాళ ఏదైతే గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాల్లో యాదవ సామాజిక వర్గంలో గుంటూరు జిల్లాలో ఎంత ప్రాముఖ్యత ఇస్తా ఉన్నారో మీ అందరూ కూడా తెలుసు. ఇవాళ మా నియోజకవర్గంలో మేము మొట్టమొదటిసారిగా కొల్లూరు నియోజకవర్గంలో నేను గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి నామినేటెడ్ పోస్టు వచ్చింది యాదవ సామాజిక వర్గానికి. మా వేణునాథన్కి ఆయనకి మొట్టమొదటి జీడీసీఎంఎస్ డైరెక్టర్ ఇచ్చా. ఆ తర్వాత నా పక్కన నా కొల్లూరు నియోజకవర్గంలో నా తర్వాత నా అంత నాయకుడు 1వ తారీఖు అంటే చాలు పొద్దున్నే పెన్షన్ దాడికి డబ్బులు పడుతున్నాయి. ఆ డబ్బులు తీసుకెళ్ళి వాడు ముందు షాపులో అప్పు తీస్తున్నాడు. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇడ్లీ బండి, టిఫిన్ బండి దగ్గర తింటే డబ్బులు అప్పు తీస్తున్నాడు. అంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పుస్తకం ఉంటే చాలు, కరెక్ట్గా ఆయనకి 1వ తారీఖు పొద్దున్నే డబ్బులు వస్తున్నాయి అన్న నమ్మకం, భరోసా. అంటే ఇది సోమరపోతానా? ఇవన్నీ ఇస్తుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఏం చెబుతుంది? ఈ రకంగా డబ్బులు ఇస్తే ఈ రాష్ట్రం శ్రీలంక ఇది అని చెప్పి. మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తే నువ్వు చెప్పిన పాంపులెట్లో పథకాలు చూస్తే ఒక శ్రీలంక కాదు 30 శ్రీలంకల బాధ, 30 శ్రీలంకల బాధ. ఒకడికి అమ్మఒడి వేస్తుంటే నేను ఇంటిల్లి 10 అమ్మఒడి వేస్తానన్నాడు. లాస్ట్ శ్రీలంక కాక ఏమైందయా? నువ్వు చెప్పిందేగా.
ఏంది ఇది? ఏంది ఇది అంట? రుణమాఫీ చేస్తానని 2014 ఎలక్షన్లో చెప్పాడు. నిజమే అనుకున్నాం. ఆ రోజు ఏ పార్టీలండి? 2014 ఎలక్షన్స్ అప్పుడు ఏ పార్టీలు వచ్చినాయి? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 కలిసి పోటీ చేసింది. ఏమని చెప్పారు? రుణమాఫీ చేస్తామని. నమ్మి అధికారంలోకి ఇస్తే ఏం చేశాడు? కోటయ్య కమిటీని పంపిణీ చేసింది. ఆ కోటయ్య ఉన్నాడో లేడో తెలియదు, రుణమాఫీ మాత్రం కాదు. అంటే ఎలక్షన్స్ ముందేమో మేము చేస్తాము అన్నాడు. తెలిసి ప్రజలు నమ్మి ఓటేసే కోటయ్య నుంచి వచ్చాడు. అసలు ఎవడు ఈ కోటయ్య? ఎట్టొచ్చాడు కోటయ్య కమిటీ? అంటే మోసం చేయటం కోసం, ప్రజల ఓటుని దోసుకోవడం కోసం, ప్రజల ఆర్థిక ఇబ్బందుల్ని రాజకీయానికి వాడుకోవడం కోసం, మోసం చేసి ప్రజల ఓటుని వంచడం కోసం దొంగ మాటలు చెప్పి ఇంకోటి ఏం చెప్పాడు? ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నాడు. ఎవరన్నా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించే ప్రభుత్వ ఉద్యోగం ప్రతి ఇంటికి ఏ రాష్ట్రంలో ఎవరైనా ఇవ్వగలుగుతాడా? ఆ భగవంతుడు శ్రీకృష్ణ భగవాన్ వచ్చి ఇక్కడ నుంచి నా కూడా ఇది జరగదు. ఎవడైనా ఇవ్వగలుగుతాడా? ఎవడైనా ఇవ్వగలుగుతాడా? ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఎవడైనా ఇస్తాడా? ఇది జరిగే పనేనా? ఏం మాట్లాడా? ఇప్పుడు ఉన్న చదువుకున్న పిల్లాడు ఉంటే ఉద్యోగం ప్రైవేట్ కంపెనీలో వస్తాయి, లేదా మంచి కాలేజీలో చేరితే క్యాంపస్ సెలక్షన్లో వస్తాయి. ఆ వచ్చినాడు బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్, చెన్నై, బాంబేనో, ఢిల్లీలో వెళ్ళి ఉద్యోగం చేసుకుంటాడు. ఇంకా ఆయనకి టాలెంట్ ఉంటే అమెరికా పోతాడు. నువ్వేం చెబుతున్నావా? ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. జరిగిందా? ఏం మాటలు అసలు? ఎట్ట జరుగుతుంది? ప్రభుత్వ ఉద్యోగం ప్రతి ఇంటికి ఎత్తా? ఈ పిచ్చి మాటలు మాట్లాడి నేనేం చెబుతున్నానో తెలుసా మీ అందరినీ? ఓటు దోసుకోవటం కోసం, ఓటు వేయించుకొని ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలవడం కోసం ఆ రోజు 3 పార్టీలు వచ్చినాయి 2014లో. మరి 2019లో ఎన్ని పార్టీలు వచ్చినాయి చూద్దా. ఇప్పుడు ఎన్ని పార్టీలు వస్తున్నాయి? మళ్ళీ నేను వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని పోటీ చేస్తాను. ఇంకొక ఆయన నాగల్ల మనోహర్ గారు జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తాను. ఇంతకుముందు మీ అందరూ చూశారు, మనోహర్ గారు అంటే కుర్తా పైజమా 3 రంగులది మోకాల దాకా ఉద్యోగం వేసుకున్నట్టు. ఈ మధ్య లేదు, మళ్ళీ 3 రంగులు ఎత్తనాడు. 7 నుంచి 7 గుడ్డ పీలిక కాషాయం, 7 నుంచి 7 మెల్లోకి జనసేన, ఇది కనపడదు. మళ్ళీ 7 నుంచి 7 పసుపు తెలుగుదేశం, మళ్ళీ 3 గుడ్డ పీలికలు కలిపి కుట్టించాడు. కుట్టించి మళ్ళీ మోకాల దాకా ఎత్తాడు. కావాలంటే చూసుకోండి మీరు ఎవరైనా. 3 గుడ్డ పీలికలు కుట్టించాడు. ఒకటి కాషాయ పీలిక, ఒకటి జనసేన పీలిక, 3 తెలుగుదేశం పీలిక. ఈ 3 కలిపి కుట్టించాడు. 2014లో 3 కలిసి వచ్చారు, పొత్తన్నారు, సంతోషం. 2019లో 3 విడిపోయారు. ఎందుకు విడిపోయారా? మనోహర్ గారు చెప్పాలా? మళ్ళీ 2019లో విడిపోయినాక 2024లో మళ్ళీ 3 వచ్చారు. 2014లో 3 కలిసి వచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలా. చీచి ఈ తెలుగుదేశం ఎదవది, చంద్రబాబు ఎదవ, వీడు మోసం చేశాడని చెప్పి పవన్ కళ్యాణ్ తిట్టాడు. చీచి ఈ చంద్రబాబు గారు అసలు పనికిరాడని చెప్పి మోడీ తిట్టాడు.
2019కి ముగ్గురు పోయారు. తెలుగుదేశం పార్టీ సింగల్గా పోటీ చేసింది, బీజేపీ సింగల్గా పోటీ చేసింది, జనసేన అసలు పోటీయే చేయాలి. మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ 3 గుట్ట పెన్షన్లు కుట్టారు. కుట్టి మేము ఎందుకు కలిసామంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం. మరి మేము డబ్బులు ఎత్తే శ్రీలంక అన్నారు, మీ డబ్బులు ఎత్తే ఏమైందిరా? ఆలోచించాలి కదా మనం. తప్పే ఉంది. నేను మాట్లాడుతున్నా, నేను మాట్లాడే తప్పుంటే ఎవరైనా చెప్పండి మైకులు. ఏమయ్యా ఎమ్మెల్యే ఏందా మాట్లాడుతున్నావు, ఏందా పెన్షన్ అంటున్నావు, ఆర్బీకే అంటున్నావు అని చెప్పు. దాన్ని ఏ ఊరికి తీసుకెళ్తా? నీకంటే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఓడిపోయావు. 2014లో, అంతకుముందు 2004-09లో కాంగ్రెస్లో ఉండేది. 2014లో 12,000 ఓట్లు వచ్చినాయి. డిపాజిట్ గల్లంతైంది 12,000. 2019లో జనసేన తరఫున పోటీ చేసి 28,000 వచ్చినాయి. ఇప్పుడు ఆ 2 కలిపితే వస్తాయి 12, 28 కలిపితే ఈ 3 పీలికలకి. అంటే ఒక పక్క వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకొస్తే ఈ రాష్ట్రం శ్రీలంక అయితే అన్నాం. మీ ముగ్గురు అంటే ఏంటి అసలేడా? ఏందేడా? చాలా ముందుకు వేయాలా? ఏం రాజకీయం నేను చేసేది? అంటే చంద్రబాబు గారికి అధికారం పోతే మీ ఇద్దరు ప్యాకేజీ మాట్లాడుకొని వచ్చేస్తారా? చంద్రబాబు అధికారంలో ఉంటే ఇది ఎదవా అని చెప్పి నువ్వు బయటికి పోవాలా? ఇది కాక ఇంకేమైనా ఉందా? ఆలోచి నా మాటల్లో అబద్ధం ఉందా నిజం ఉందో? ఏంది ఇది కాక? 2014 పోటీ చేయడానికి ఏం చెప్పావు? 2019లో విడిపోవడానికి ఏం చెప్తున్నావు? 2024లో మళ్ళీ ముగ్గురు కలిసి వచ్చి దేనికో తెలుసా? వైఎస్ఆర్ పార్టీ సింగిల్ మ్యాన్, సింగిల్ కట్అవుట్ జగన్మోహన్ రెడ్డి, సింగిల్ జెండా వైఎస్ఆర్ జెండా, సింగిల్ కట్అవుట్ జగన్మోహన్ రెడ్డి గారు, సింగిల్ ఎజెండా. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు అగ్రకులంలో ఉన్న పేదలు కూడా సమానంగా చూసే పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఇవాళ ఈ విధంగా గుర్తింపు జరుగుతుంది. రేపు రాబోయే మిమ్మల్ని అందరూ కూడా నేను ఒకటే కోరుతున్నా, రాబోయే ఎలక్షన్ రోజుల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండండి. మిమ్మల్ని అందరినీ చూసుకునే బాధ్యత నేను మా శివకుమార్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. మీకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా తగిన ప్రాధాన్యత, తగిన గుర్తింపు మీకు ఆల్రెడీ చూస్తున్నారు. పొన్నూరు మరి తెనాలి పట్టణంలో శివకుమార్ గారు ఏ విధంగా మీ అందరూ కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చారు. అందుకనే అది మరింతగా కొనసాగితంగా మీ అందరూ కూడా మీకు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో మీరు మరి గుంటూరు పార్లమెంట్కి వచ్చేటికల్లే శివన్నకి డోకలేదు మాకు వచ్చాడు ఒక ఆయన, తెనాలి నుంచి ఒక ఆయన పెమ్మసాని ఆయన వచ్చాడు కదా. ఏంటి ఆయనకున్న క్వాలిఫికేషన్ ఏంటి? అత్యంత ధనవంతుడు, అంతే కదా. ఇంకేదైనా క్వాలిఫికేషన్ ఉందా? ఇంకో రెండో క్వాలిఫికేషన్ లేదు. ఇవాళ నేనున్న 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మా కుటుంబానికి ఒక అనుబంధం ఉంది. ఈ ప్రాంతంలో నేను మిర్చి వ్యాపారం వచ్చా, మా తండ్రి గారు కూడా మిర్చి వ్యాపారంలో ఉన్నాం. 30 సంవత్సరాలు గుంటూరు మిర్చి యార్డుని ఏ విధంగా వ్యాపార కేంద్రం అభివృద్ధి సాధించాలి, ఆ మిర్చి యార్డుని ఏ విధంగా కొనసాగించాలి ఉద్దేశంతో మేము ఎంత కృషి చేసామో అక్కడ ఉన్న అందరికీ తెలుసు.
అదేవిధంగా మా పెద్ద ఆయన డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఈ ప్రాంతంలో పార్లమెంట్ మెంబర్గా చేశారు 3 సార్లు. ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన హయాంలోనే జరిగినాయి. ఇంకే ఎంపీ కూడా అంత చేసి ఉండడు. మరి ఆయన హయాంలోనే మంగళగిరి లక్ష్మీనరసింహ గుడికి ఘాట్ రోడ్ కానీ లేకపోతే మంచినీటి పథకం కానీ మీ ఒక మంగళగిరి పెదవట్టుపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ లేదా మన మంగళగిరిలో 3 కాలువల సిమెంట్కి కానీ మొత్తం కూడా కాలువ చేసింది ఆయన హయాంలోనే. మళ్ళీ అవనిగడ్డ నుంచి పులిగడ్డ, మళ్ళీ రేపటి నుంచి అవనిగడ్డ పులిగడ్డ కూడా ఖర్చు పెట్టిన సందర్భం లేదు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాల 10 సంవత్సరాలు గుంటూరు పార్లమెంట్ మరుగున పడిపోయింది. గుంటూరు పార్లమెంట్ అభివృద్ధి లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నా కూడా చేయలేకుండా ఉన్న పరిస్థితి. సరే, చేయలేని వాడంటే అవిటివాడు కాదు, అత్యంత ధనవంతుడు. ఈయనలాగా ఆయన పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. మళ్ళీ ప్రతి ఎలక్షన్లో నేను పరిశ్రమలు పెడతాను, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు లాగా ఈయన కూడా ఉద్యోగం ఇచ్చాడా, పరిశ్రమ పెట్టాడా అని అడుగుతా ఉన్నాను. ₹1 కూడా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఫండ్ కూడా వాడుకోవాలా అంటే చూడండి. అంటే ప్రజలు గెలిపించిన ప్రజల పట్ల ఆ తెలుగుదేశం పార్టీ మెంబర్కి ఏ విధంగా శ్రద్ధ ఉందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇంకో మెంబర్ని తీసుకొచ్చారు అమెరికా నుంచి. నేను ధనవంతులను ఒకే ఒక క్వాలిఫికేషన్ తప్ప ఎప్పుడైనా సరే ప్రజలకు ఏమైనా సేవ చేశాడని అడుగుతా ఉన్నా. ఒక్కటంటే ఒకటి. ఇవాళ మీరందరూ నేను ఒకటే చెప్తా ఉన్నా. ఇవాళ ఆయన ఆస్తులన్నీ అమెరికాలో ఉన్నాయి, ఇక్కడెక్కడ ఆస్తుల్లో పెద్దగా. ఇవాళ ఆయన ఆదాయం ఎంత చూపించాడు తెలుసా? ₹3 లక్షల చూపించాడు. అంటే ట్యాక్స్ లేదు. ఈ భారతదేశంలో ₹1 కూడా ఆయన ట్యాక్స్ కట్టలా. నేను 30 సంవత్సరాల కొన్ని కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టుంటా. ఇన్కమ్ ట్యాక్స్ కానీ, GST కానీ, లేకపోతే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఎన్నో కలిపితే కొన్ని కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టుంటా. నా రూపాయి ఈ సమాజానికి ఉపయోగపడింది. ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టిన ద్వారా ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఉపయోగపడుతుంది. నా రూపాయి ఈ సమాజానికి ఉపయోగపడింది. నువ్వేం ఉపయోగపడ్డావా అని అడుగుతా ఉన్నా. ₹1 కూడా భారతదేశంలో ట్యాక్స్ కట్టని వాడివి నువ్వు ఏం సేవ చేసావు ఈ సమాజానికి అని అడుగుతున్నా. ₹1 కట్టల గొప్పలు మాట్లాడుతూ ఉన్నాడు. గెలిచిన తర్వాత సేవ చేస్తాడంట. అంటే నీ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? అమెరికాలో ఉన్నాయి. నువ్వు గెలిచిన ఓడిపోయిన ఎక్కడికి వెళ్ళి కూర్చుంటావు? అమెరికాలో కూర్చుంటావు. అంటే నిన్ను కలవడానికి వాళ్ళందరం కలిసి ఏ పాస్పోర్ట్ వీసా తీసుకొని వెళ్ళి కలవాలి ఆయన్ని. ఇదే నువ్వు చెప్పేది అని అడుగుతా ఉన్నా. ఇవాళ డాక్టర్ అని చెప్తున్నావు గొప్పగా. ఓ పక్కన వాళ్ళు డాక్టర్గా అయినోడివి, ఈ ప్రాంతంలో పోటీ చేయాలనుకున్నోడివి, ఒక్క రోజున వచ్చి కరోనా టైంలో ప్రజలకు ఏదైనా సేవ చేసావా అని అడుగుతా ఉన్నా. ఒక్క రోజైనా సరే మేమందరం ఎంతమంది, నాకు 2 సార్లు కరోనా వచ్చింది, అయినా కూడా ప్రజలకు సేవ చేసాం. కొన్ని లక్షల రూపాయలు మా డబ్బులు ఖర్చు పెట్టాం. ప్రతి వార్డు, ప్రతి వీధి తిరిగాం. ఎన్ని హాస్పిటల్స్లో మన నియోజకవర్గం నుంచి ప్రజల్ని కాపాడడం కోసం హాస్పిటల్స్లో చేసాం. గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ సేవ ఎంతో కొంత చేసాం మేము. మాకు ఒక ట్రాక్ రికార్డు ఉంది. నీకేముంది ట్రాక్ రికార్డు? నీ డబ్బులు ఒకే ఒక ట్రాక్ రికార్డు. ఎక్కడైనా ప్రజలకు సేవ చేసామని అడుగుతున్నా. ఇవాళ 2 నెలల క్రితం వచ్చి 2 నెలల క్రితం వచ్చి ఇవాళ ఏం మాట్లాడతావు? జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని సేవ చేస్తాడు, ఛాలెంజ్ చేస్తాడా? అంటే నీకు ఎంత అహంకారంతో మాట్లాడతావు? ఏదైతే నీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా. ఇవాళ సమాజంలో ఇవాళ మనం ఏం చేసాం? మనకు ఒక ట్రాక్ రికార్డ్ కావాలి. 10 మంది ఏదో విధంగా మనం సేవ చేస్తుంటే ఇదిగో నేను ఈ సమాజానికి నేను ఉపయోగపడ్డాను, ఇదిగో ఈ సమాజానికి నేను చేశాను, దీనికి మరింతగా చేస్తాను రేపు పొద్దున వచ్చి అని చెప్పడానికి తప్పులేదు. కానీ ఒక్క అనా పైసలు కూడా ఈ సమావేశానికి చేసిన యాదవ సోదర సోదరీమణులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి పట్టణంలో, తెనాలి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఒక యాదవ ఆత్మీయ సమావేశం మనం ఒక పార్టీ కోసం చేస్తున్నాం. ఇది దేనికోసం చేస్తున్నాం? ముఖ్యంగా మనం చేస్తుంది ఫస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే, రెండోది మన అన్నావతి శివకుమార్ గారి కోసం. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన యాదవులంటే ఎంతో ఆత్మీయత, అభిమానం చూపిస్తూ ఉన్నారు. అది ఫస్ట్ మన చరిత్రలోనే ఇప్పటిదాకా ఎవరు ఇవ్వని రాజ్యసభ సీటుని 2 యాదవులకు ఇచ్చి ఆయన ఆత్మీయత, అభిమానాన్ని చాటుకున్నారు. ఇది ఒక యాదవులతోనే కాదు, ఆయన ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు కూడా. సంక్షేమ పథకాలు చూస్తే ముఖ్యంగా మా అన్నయ్య ఉన్నారు ఇక్కడ, గుండె డాక్టర్ గారు. ఆయన ఇప్పటికీ 1000 గుండె ఆపరేషన్లు చేశాడు.
నేను మన తెనాలి పట్టణంలో ఒక 700 దాకా ఎముకల ఆపరేషన్లు చేశాను. ఇవన్నీ మేము ఎంత కష్టపడి చదువుకున్నా దాన్ని ప్రజలకు మమ్మల్ని మా వైద్యాన్ని అందించగలిగింది ఆరోగ్యశ్రీ పథకం. దాన్ని కంటిన్యూ చేస్తా, దాన్ని ఇంకా పెద్దది చేస్తా. అలానే ఆరోగ్యశ్రీ పథకంలో అందరికీ ఆపరేషన్లు అయినాక ఇంటి దగ్గర వాళ్ళకి జీవనోపాధి ఉండదని ఆసరా పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. దానివల్ల ఎంతోమంది ఉపయోగపడుతుంది ఆ డబ్బులు కూడా. అలానే నాడు నేడు కార్యక్రమాలు కానీ, అమ్మఒడి కానీ, దీని ద్వారా అందరికీ విద్యను అందిస్తున్నారు. అందరూ అంటారు ఓన్లీ సంక్షేమమే జరుగుతుంది, డెవలప్మెంట్ జరగట్లేదని. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సంక్షేమంలోనే మనకి డెవలప్మెంట్ ఉంది. సంక్షేమం అనగానే అందరికీ ఆరోగ్యం ప్రొవైడ్ చేస్తున్నారు, తర్వాత అందరినీ చదివిస్తున్నారు అమ్మఒడి ద్వారా. వీళ్ళే రేపు పెద్దవాళ్ళే వ్యాపారాలు చేస్తా, ఉద్యోగాలు చేస్తా, అదే అభివృద్ధి. ప్రతి పేదవాడికి ప్రతి పథకం అందుతుంది, వాడు మళ్ళీ పెద్దవాడు అవ్వడానికి కృషి చేస్తున్నాడు. ఇలా ప్రభుత్వం అందించడమే ఇది కూడా డెవలప్మెంటే. ఓన్లీ రియల్ ఎస్టేట్ చేయడం, బిల్డింగ్లు కట్టడమే కాదు డెవలప్మెంట్ అంటే. ప్రతి పేదవాడికి కూడా అండగా ఉండటం కూడా డెవలప్మెంటే. అదేవిధంగా మన పేదరిక నిర్మూలన కూడా అదే విధంగా సాగుతుంది. కాబట్టి ఈ సమయంలో మనం జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరి యొక్క మద్దతు తెలపడం చాలా అవసరం. అలాగే మన తెనాలి పట్టణంకి వస్తే మన అన్నాపతిని శివకుమార్ గారు వచ్చిన దగ్గర నుంచి ఓసీ మహిళకి రిజర్వ్ అయిన సీట్లు కూడా ఎంతో గుండె ధైర్యంతో మన బీసీలకు ఇవ్వడం అనేది అంత సామాన్యమైన, యాదవులకు ఇవ్వడం అనేది ముఖ్యంగా అంత సామాన్యమైన విషయం కాదు. ఇంతకుముందు బీసీ రిజర్వ్ అయినవి కూడా అటు ఇటు చేసేవాళ్ళు, కానీ ఓసీ రిజర్వ్ అయింది కూడా బీసీ మహిళకి ఇవ్వడం అనేది మన శివకుమార్ గారి వల్లే జరిగింది. కాబట్టి మనందరి మద్దతు కూడా దాంట్లో ఎటువంటి డౌట్ లేకుండా అందరూ ఒకే తాటిపైన శివకుమార్ గారికి, మన ఎంపీ అభ్యర్థి కిలార్ రోసయ్య గారికి తప్పకుండా తెలపాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై జగన్, జై జగన్, జై జగన్. ఈ యాదవ ఆత్మీయ సమావేశానికి హాజరైన యాదవ సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పేరు పేరున మేము ఈ మీటింగ్ పెడుతున్నామని తెలుసుకున్న వెంటనే స్వచ్ఛందంగా అన్ని గ్రామాల నుంచి కానీ టౌన్ నుంచి కానీ ఇంత అత్యధిక సంఖ్యలో తరలి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. యాదవులు అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అదే విశ్వాసం, అదే మాట తప్పనితనానికి మరో పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. సో ఆ క్వాలిటీ అంటే ఆ లక్షణం అనేది యాదవుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర చేసింది. ఏదన్నా ఒకరిని నమ్ముకొని ఉంటే చివరి వరకు వారికి అన్యాయం చేయాలని మనం ఎప్పుడు కలలో కూడా ఊహించాం. అట్లాగే తనని నమ్ముకొని ఉన్న వాళ్ళకి చివరి వరకు తనే అండగా నిలిచే మనస్తత్వం రాజశేఖర రెడ్డి గారిది కానీ జగన్మోహన్ రెడ్డి గారు. సో మనము ఈ యాదవులు అనే వాళ్ళం ఎప్పుడు కూడా ఆటోమేటిక్గా అంటే మనకి ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అభిమానంతో వారికే ఓటేస్తూ గెలిపిస్తూ వస్తున్నాం. ఈసారి కూడా అలాగే చేయాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. తర్వాత ఇంకొకటి, మనం ఒక్కసారి కొద్దిగా చరిత్రలోకి వెళ్ళాలి. ఈ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత మన తెనాలి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఈ పార్టీని ఓన్ చేసుకుంది, అంటే మన సొంత పార్టీగా ఫీల్ అయింది కూడా మన యాదవ్ సామాజిక వర్గం మాత్రమే. మీరు గమనించుంటారు, 2014లో కొన్ని కారణాల రీత్యా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయినా కానీ మన నియోజకవర్గంలో మాత్రం కౌన్సిల్లో కానీ మిగతా మండలాల్లో కానీ అత్యధిక సంఖ్యలో మన ప్రజాప్రతినిధులు పార్టీ కోసం కానీ ప్రజల కోసం కానీ ఎట్లా పోరాడారో అదే మన పార్టీని ఇంత బలోపేతం చేసింది ఈ మన 2019 ఎన్నికలు వచ్చేసరికి. అదేవిధంగా మన శివకుమార్ గారు కూడా పార్టీని అంటిపెట్టుకొని మనందరినీ కలుపుకొని ఎంతో శ్రమించి అధికారంలో లేనప్పుడు కూడా ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరిని ఎట్లా ఏ విధంగా అయితే జాగ్రత్తగా చూసుకున్నారో మనందరికీ తెలుసు. తర్వాత 2019లోకి అధికారంలోకి వచ్చినాక ఏమాత్రం అధికారంలోకి వచ్చామన్న ఇది కూడా లేకుండా మన శివకుమార్ గారు అదేవిధంగా మనందరినీ దగ్గర చేర్చుకోవడం కానీ ఇదే మిగతా తెనాలి నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎప్పుడు అందుబాటులో ఉండడం, అలాగే మనం చేసిన కృషికి మనం చేసిన కష్టానికి గుర్తించి మన యాదవ సామాజిక వర్గంలో
కౌన్సిల్లో మనందరికీ కూడా భోజనాలు చేసి మనం సభ ముగిద్దాము. అందరూ కూడా ఎవరు కూడా కథలు ఇంకా మాట్లాడవలసి ఉన్నారు. ఎమ్మెల్యే గారు అయినా కూడా బీదా మస్తానరావు గారు కూడా వస్తున్నారు. వారు వచ్చిందాక కూడా మనం ఉన్నాము. దయచేసి అందరూ కూడా ఎవరు కూడా వెళ్ళదని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. మాట్లాడము. ఈ వేదిక అలంకరించిన పెద్దలకు, అలానే ఇక్కడ ఇచ్చేసిన మా నన్నబద్ద శివకుమార్ గారికి, అలానే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలానే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడవ రాజులు అందరికీ ఆత్మీయ సమావేశానికి వచ్చినందుకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం అందరం కలిసికట్టుగా ఉండి మన లోకల్ శివన్న మనకు అందుబాటులోనే ఉంటారు. మీరు గత 5 ఏళ్ళ పాలన ఎలా ఉందో మీ అందరూ చూశారు. ఇంకా ఇలానే కొనసాగాలంటే మన లోకల్ శివన్ని గెలిపించుకోవాలి. అలానే రాబోయే రోజుల్లో కూడా మంత్రి పదవి కూడా మన అన్నబద్ద సుఖానికి రావాలని కోరుకుంటూ, అలానే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి మన బీసీ మహిళలకి ఉన్నత స్థానాలు ఎలా కలిగించారో మాట అన్న ప్రకారం ప్రతి ఒక్క మహిళలకి ముఖ్యంగా 50% ఈ రోజున ఈ పెద్దపీఠం అనేది వేశారు. ఎమ్మెల్యే కానీ ఎంపీ పదవులు కానివ్వండి, ఇలాంటి ఎన్నో పదవులు ముఖ్యంగా మహిళలకి ఎన్నో ఉన్నత స్థానాలు కల్పించారు. మనకి నవరత్నాల్లో భాగంగా ఏవే పథకాలు ఇస్తా అన్నారో అన్న మాటను నిలబెట్టుకున్నారు. అదే మాట ప్రకారం మన అన్నబద్దన శివకుమార్ గారు కూడా అలానే ఈ రోజున ఓసీ అయినా కూడా బీసీ మహిళగా నాకు 2.5 సంవత్సరాలు అవకాశం కల్పిస్తా అన్నారు. అన్న మాట ప్రకారం నన్ను బీసీ మహిళ చైర్పర్సన్గా మీ అందరూ కూడా ఆశీస్సు వచ్చారు. అదే మాట నిలబెట్టుకున్నారు. అలానే మనం రాబోయే రోజుల్లో 3 రోజుల్లోనే వస్తుంది ఎలక్షన్. అలానే మీ అందరి ఆశీస్సులు మన లోకల్ శివన్న మీద ఉండాలని, ఇలా మళ్ళీ భారీ బడ్జెట్తో గెలుపొందాలని కోరుకుంటూ, అలానే కిలార్ రోసేట్ గారు ఎంపీ ఓటు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సోదరులకు అలాగే మన ఎమ్మెల్యే గారైనటువంటి అన్నాపతుల శివకుమార్ గారికి, వేదిక నిర్వహించినటువంటి కౌన్సిలర్లు, తదితర పెద్దలందరికీ నా నమస్కారాలు. మన యువ డాక్టర్లు ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం ఎందుకు ఓట్లు వేయాలి, శివన్నను మనం ఎందుకు గెలిపించుకోవాలని చెప్పారు. ఆ చెప్పడంలోనే వైఎస్ఆర్ పార్టీ పేదల పార్టీ అనేది చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది ఒక సామాజిక అవసరం. మన జగన్ గారు చెప్పినట్టుగా ఇది ధనికుల పార్టీ కాదు, బీదల పార్టీ. ధనవంతుల పార్టీ వాళ్ళదైతే బీదల పార్టీ మంది. ఒక్కటి చెబుతున్నా, డాక్టర్ చెప్పారు ఎక్కడ అభివృద్ధి లేదని. కొన్ని 100 కోట్లు పోసిన ఒక ప్రాణాన్ని పొందలేము. కరోనా టైంలో వాళ్ళు ఎక్కడెక్కడో దాంకొని వాళ్ళకి ఎక్కడ జబ్బులు వస్తాయో చూస్తే మన శివన్న 2 సార్లు కరోనాకు గురైనా కూడా ప్రజలు ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణాన్ని పరంగా పెట్టారు. అట్లాగే మన ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరూ వార్డుల్లోకి వెళ్ళి వార్డుల్లో కావాల్సినటువంటి నిత్యావసరాలని ప్రజలకు అందజేశారు. తమ ప్రాణాలను ప్రాణంగా పెట్టి అభివృద్ధి అంటే ఎక్కడ ఉండదు, ఒక ప్రాణాన్ని కాపాడటంలో, ఒక కుటుంబాన్ని జీవింపజేయడంలోనే అభివృద్ధి ఉంటుంది. మొన్న మా పార్లమెంట్ సభ్యులు కిలారి వెంకటరసయ్య గారిని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు నరసరావుపేటలో 5-7 నియోజకవర్గాల కాపు సామాజిక వర్గ సమావేశానికి ఆహ్వానించారు. మన రోసయ్య గారు ఆ సమావేశానికి హాజరై నరసరావుపేట 7 నియోజకవర్గాల్లో ఉన్న కాపు సోదరులందరూ అనిల్ కుమార్ యాదవ్కి ఓటేసేవని ప్రార్థించి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి యాదవ్ సోదరులు కూడా మరి మన పార్లమెంట్ సభ్యులు కిలారి వెంకటరసయ్య గారికి, మరి అన్నాబత్తుని శివకుమార్ గారికి ఓటేయవలసిందిగా ఇది అనిల్ కుమార్ గారి మాటగా మీ ముందు ఉంచుతున్నామని చెప్పి మనం చేస్తూ, మరి ఈరోజు ఒకటే మనం చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో గొర్రెలు బెర్రలు కాచుకునేవాడు మంత్రి అని చెప్పి ఏలం చేసినటువంటి పార్టీ వాళ్ళది. ఆ పార్టీకి ఓటేయాలా? ఈరోజు మనని గౌరవించి మనని రాజ్యసభకి, మన పార్లమెంట్కి, మనకి అసెంబ్లీకి పంపుతున్నటువంటి పార్టీకి మనం ఓటేయాలో మనం నిర్ణయించుకోవాల్సిందిగా, ఆ గొర్రెలు బర్రెలు కాచేటటువంటి వారి పాలు పిసికితేనేది హెరిటేజ్ సంస్థ ముందుకెళ్ళిందని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పి వాళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పి ఆశిస్తూ
ఆశిస్తూ మేము గుంటూరులో ఇదే యాదవ సామాజిక వర్గ సమావేశం ఉంది కాబట్టి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తాము. థ్యాంక్ యూ పవన్ గారు. థ్యాంక్ యూ సార్.